చాతిలి బ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మనం తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చేయకూడని పనులేంటో చూద్దాం. తిరుమల శ్రీవారి పుష్కరిణే కాదండి, ఏ పుష్కరిణిలోనూ, ఏ పుణ్యక్షేత్రంలో ఇలాంటి పనులు చేయకూడదు. పుష్కరిణి స్నానానికొచ్చే ముందు భక్తులు ముందుగానే రూమ్‌లో స్నానం చేసి, ఉతికిన పొడి బట్టల్ని ధరించి, కళ్ళు, ముక్కు శుభ్రం చేసుకొని రావాలి. అలాగే శ్రీవారి పుష్కరిణిలో సోప్ లాంటి, షాంపూ లాంటి కెమికల్స్‌ని అస్సలు వాడకూడదు. అలాగే భక్తులు ఇక్కడ బట్టలు కొంతమంది దారుణంగా ఉతుకుతున్నారు. అస్సలు బట్టలు ఉతకకూడదండి. అలాగే ఈ పుష్కరిణిలోకి చిల్లర విసిరేయటం, ప్లాస్టిక్ కవర్‌లని విసిరేయటం చెయ్యొద్దు. ఇంకొంతమంది భక్తులు ఇక్కడ స్నానం చేసి ఆ తడి బట్టల్ని అక్కడే వదిలేయటం, కొంతమంది పుష్కరిణిలోకి విసిరేయటం వంటివి కూడా చేస్తున్నారు. దయచేసి అలా అస్సలు చేయొద్దు. ఇలాంటి పనులు చేయడం వల్ల పుణ్యమేమో గానీ పాపం కోటి రెట్లుగా వస్తుంది పుణ్యక్షేత్రాల్లో చేస్తే. ప్రభుత్వాలు వీటన్నిటి కోసం ఎంత పని చేసినా పౌరులుగా మనం కూడా వాళ్ళకి సహకరించాలి కదా! ఇకపై ఇలా అస్సలు చేయరు కదూ! సబ్స్క్రైబ్.